ఒక ఫ్రెండ్ అడిగాడు అనమాట, ఏంటి ఎలక్షన్ రిజల్ట్స్, ఎలక్షన్ మీద ప్రెడిక్షన్స్ ఏముండదు అని. ఏం లేవు, మాకున్న ఎలక్షన్స్ ప్రెడిక్షన్స్ అన్నీ ముందే బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారని చెప్పేసాం కదా. ఈరోజు సాయంత్రం 5 గంటలకి వచ్చిన పోలింగ్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ఫేజ్లో 90% అట, 89.90%, అంటే 90% దాదాపుగా. మనోడు ఆ పరకాల ప్రభాకర్ గారు చెప్పిన దాన్ని పట్టుకుని మనం మాట్లాడితే ఒకడు, ఇది పెద్ద మేధావి, అన్న నీకు తెలియదన్నా, ఆ మాత్రం ఆలోచించవా, బుర్ర లేదా, 5 గంటలు చెప్పే పోలింగ్ పర్సంటేజ్ 3 గంటలదన్నా, 8 గంటలు చెప్పేది 5 గంటలదన్నా అని ఒకటి చెప్పాడు కదా. ఇప్పుడు కూడా మాట్లాడతాడా? మరి 5 గంటలకి 90% వచ్చిందంటే అది 3ంటిది అయితే 5ంటికి ఎంత వస్తుంది? 6ంటికి చెప్తాడు కదా. అప్పుడు 100% చేసేస్తారు పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్లో. ఇటు పక్క తమిళనాడులో కూడా 82% అట వేసేసుకోండి. అందుకే మోడీ పిలుపు బాగా పనిచేసినట్టుగా అనిపిస్తుంది అనుకోవాలి. మరి ఉదయాన్నే అందరూ ఓటు వేయాలి, ఈయన చెప్పబోతే ఓటు వేయాలి అంటే అక్కడ కూడా మేమే కనిపించాలి ప్రజల ముందు, ఓటు వేయండి అని చెప్పడం ద్వారా. అంటే మళ్ళీ జనాలకు కనపడతాం, తెలివిగా వాడుకుంటున్నాం అనుకోం రూల్స్ని. ఇంత తెలివిగా వాడుకుంటారు. బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయిందిగా, రుజువు ఇదే కదా. 90% పశ్చిమ బెంగాల్లో పోలింగ్ పర్సంటేజ్ 90% ఉంది. కడపటి వార్తలు అందేసరికి మొత్తం ఇది 100 కూడా చేరితే 100 కూడా దాటుతుంది. అసలు 90% దాటితే పోలింగ్ని రీపోల్ చేయాలంటారు. అది నిజమేనా? రూల్ ఉందే? చేస్తారా? మరి ఏమో జ్ఞానేష్ కుమార్ గారు ఏం చేస్తారు నాకైతే డౌటే. తమిళనాడులో 82% ఏముంది, మొత్తం క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తారు. వాళ్ళందరూ కూడా ఓటేస్తారు. అర్ధరాత్రి అద్భుతాలు కూడా జరుగుతాయి. మొత్తం కలిపి 90% లెక్కేసినా వేస్తారు. ఏమి అంటే అత్యుత్సాహం కొద్ది ఎక్కువ ఏమైనా పోలింగ్ పర్సంటేజ్ ప్రకటించామా, కొద్దిగా తగ్గొచ్చు కూడా మొత్తం వార్తలు చూసిన తర్వాత అంటారా? అన్నా అంటారు. ఆయన మామూలుగా లేదుగా. ఎంత ఎర్రటి ఎండల్లో 80% పోలింగ్ నమోదైంది అంటే ఏం మీకు దీన్ని మోడీ మాయ కాకపోతే ఇంకేమంటారండి? ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? ఎవరు గెలుస్తారు అని ఫలితాలు రాబోతున్నాయో ఈవీఎం ద్వారా? బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా పూర్తిగా జరిగిపోయింది. రీజన్లు ఏంటనేవి కూడా మనం ముందే చెప్తే, కోడిగుడ్డ మీద ఈకలు పీకుతున్నావు అన్నాడు ఒకడు. నువ్వు పోయి ఏరుకోపోరా అక్కడ, నేను పీకేసిన ఈకలను ఏరుకు. ముందేం చేస్తారు? ఏ పార్టీ అయినా పోలింగ్ పర్సంటేజ్ బ్రహ్మాండంగా ఉంది అది ఇది అంటే ఖచ్చితంగానే పోలింగ్ పర్సంటేజ్ నిజమేనేమో, ఎటుపోయేటో చూద్దాం అని చెప్పేసి కొంతమంది రీపోలింగ్ అంటారు. ఎవరెన్ని అడిగినా ఇక్కడ ఎవ్వరు. అందుకే రాత్రి మన వాళ్ళు లైవ్లో అడిగితే ప్రిడిక్షన్స్ అంటే ఏం లేదు, అంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ పూర్తయిపోయింది, ఇంకేం లేదు, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ భలే జరిగేది, మహిళలు కూడా పోటెత్తారు అని చెప్పి రకరకాల రీజన్స్ రాసుకోవడానికి మిగిల్చాను కదా. అవన్నీ రాసుకుంటూ ఈ పోలింగ్ పర్సంటేజ్ గురించి లెక్కలేస్తూ ఉంటారనమాట. 90%. అందుకనే నాకు తెలిసి నెక్స్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్లోనే జాగ్రత్త పడ్డట్టున్నారు. బూత్ లెవెల్ మేనేజ్మెంట్, ఈవీఎం లెవెల్ మేనేజ్మెంట్కి ఫస్ట్ లెవెల్లోనే జాగ్రత్త పడ్డట్టున్నారు. పశ్చిమ బెంగాల్లో సెకండ్ ఫేజ్ ఉంది, మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంటుంది. అది అయిన తర్వాత అసలు మొత్తం కట్టి అబ్బెబ్బెబ్బే అంత లేదులేండి, సాధారణంగా 10% పెరిగింది. కానీ మీరు అనుకుంటున్నట్టు 90 కాదు అనగల సమర్థులు. ఏదేమైనా సరే ఎన్నికల వేడి ఇంకొకసారి పోలింగ్ పర్సంటేజ్ బ్రేక్ కాగానే భలే వచ్చింది. చూడండి మీరు కూడా 5 గంటలకు ఉన్న పోలింగ్ పర్సంటేజ్ మరి 8 గంటలు ఖచ్చితంగా పెరుగుద్దిగా. అట్టట్ట పెరుగుద్ది అంటారా? ఆంధ్రప్రదేశ్లో పెరగల. తెల్లారుజాము 4ంటికి పడలా, చివరి ఓటు అట్నే పడతాయి, ఏడుగోడు ఓట్లు. మనం ఎన్ని చెప్పినా కూడా ఇంకా పిచ్చితనంగా వాటి మీద కౌంటింగ్ రిజల్ట్స్ కోసం చూస్తున్నామంటే ఉద్యోగరీత్యా కొంతమంది చూస్తారు. జనంలో ఆలోచన ధోరణి, ఆ యొక్క గెలుపు సూత్రం పట్టేశామని చెప్పారు కదా కొంతమంది. గెలుపు సూత్రం ఏందో అందరికీ తెలుసుకుంది. చూద్దాం ఇంకా ఇలాంటి